ఏ విద్యార్థిని అడిగినా నేను అమెరికాకు వెళ్ళాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, అమెరికాలో సంపాదించుకోవాలని. అట్లాగే తల్లిదండ్రులు కూడా, గ్రామీణవాసులు పట్టణవాసులు కూడా వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని చదివించి అమెరికాకు పంపించాలని వాళ్ళు గొప్పగా బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉన్నది అని చెప్పి చెప్పుకుని గర్వంగా ఉంటారు వాళ్ళు. ఈ రోజున అమెరికా అని ఎంతో ఆశలు పెట్టుకున్న యువతకు నిరాశే ఎదురవుతా ఉన్నది. 20-24 సంవత్సరంలో అమెరికాలో ఎక్కడా ఉద్యోగ అవకాశాలే కనపడుటలేదు. ఎవరైనా కూడా ఇంజనీరింగ్ చదవటం, అమెరికాకి వెళ్ళటం, 2 ఏళ్ళు ఎంఎస్ కోర్స్ చేయటం, ఎంఎస్ పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిన వాళ్ళలో 85% మంది ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. అంత సునాయాసంగా ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 20-24 సంవత్సరంలో అగమ్య గోచరంగా ఎంఎస్ పాస్ అయిన తర్వాత కూడా ఫైళ్ళు సంకన పెట్టుకుని ఎక్కడ తిరిగినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో భారతదేశం నుంచి బయలుదేరేటప్పుడు విద్యా రుణం, బ్యాంకు లోన్లు తీసుకుని బయలుదేరతారు. వాళ్ళు తీసుకున్న రుణాలు 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఒక ఇన్స్టాల్మెంట్, ఒక సెమిస్టర్ కడితే ఒక 20 లక్షలు ఏదో రకంగా అప్పు తీసుకుని ఉద్యోగం, అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుని ఏదో గడిపేయచ్చని ఆశతో కొంతమంది వెళ్ళారు. అమెరికాలో అనుమతి లేకుండా, పర్మిట్ లేకుండా ఉద్యోగం చేస్తే పట్టుకుంటారు. అక్కడ హోమ్ల్యాండ్ అధికారులు మారువేషంలో హోటళ్లలో, గ్యాస్ స్టేషన్లో పర్యటిస్తూ వాళ్ళు భారతీయులు కానీ పాకిస్తానీలు కానీ ఎవరైనా కూడా అక్రమంగా పర్మిట్ లేకుండా ఉద్యోగం చేస్తుంటే పట్టుకుంటున్నారు. పట్టుకుని జైల్లో పెడుతున్నారు. జైలు శిక్ష అయిపోయిన తర్వాత తమ తమ దేశాలకు తిరిగి పంపించేస్తున్నారు. పాస్పోర్ట్ మీద ముద్ర వేసేస్తున్నారు, శాశ్వతంగా అమెరికాకి రావటానికి అనర్హుడు అని. దాంతో ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం కూడా కోల్పోతున్నారు. ఈ విధంగా అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేయటానికి కన్సల్టెంట్ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మద్దు. పార్ట్ టైం ఉద్యోగం చేయాలంటే మీరు చదువుతున్న యూనివర్సిటీలోనే యూనివర్సిటీ అధికారుల యొక్క వాళ్ళ అనుమతితో యూనివర్సిటీ ప్రాంగణంలో మాత్రమే ఉద్యోగం చేసుకునే, పార్ట్ టైం చేసుకునే అవకాశం ఉంది. అవి చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. గతంలో లాగా ఏదో హోటల్లో క్యాషియర్గానో లేకపోతే సర్వింగో, వంట చేయటమో ఏదో రకంగా గడిపేద్దాం, పెట్రోల్ బంకులో ఏదోటి పెట్రోల్ నింపి ఏదో ఒక రకంగా కాలయాపన చేద్దామనే రోజులకు కాలం చెల్లింది. సగటున భారతదేశం నుంచి ప్రతి సంవత్సరము 2 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు ఎంఎస్ చదవటానికి. 2 లక్షల్లో దాదాపు 10% మంది, అంటే 20,000 తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. గతహ అన్నట్టుగా ఈ సంవత్సరంలో ఉద్యోగాలు ఎవరికీ రావటం లేదు. ఎంఎస్ పూర్తయిపోయిన తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. భారతదేశం తిరిగి వెళ్దామంటే బ్యాంకుల అప్పు ఎలా చెల్లించాలి, అక్కడే ఏదో కాలయాపన చేస్తూ, కాలక్షేపం చేస్తూ, కక్కలేక మింగలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులకి ఏం చేస్తున్నామంటే ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు బుకాయిస్తున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆ విధంగా జరగటానికి గల కారణం ఏంటంటే అమెరికాలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తున్న వారిని కూడా
తొలగించే పరిస్థితి ఉంది. గతంలో చేరిన వాళ్ళని తొలగిస్తుంటే కొత్త వారికి, ఎంఎస్ చదివిన వారికి ఉద్యోగం ఎక్కడొస్తుంది చెప్పండి. ఇక ఎన్నడూ లేని విధంగా గత 25 సంవత్సరాలలో లేని నిరుద్యోగ సమస్య మొట్టమొదటిసారిగా అమెరికాని పట్టి పీడిస్తూ ఉంది. సాధారణంగా అమెరికాలో కంపెనీలు కానీ వ్యక్తులు కానీ మనం రుణం తీసుకుంటే వడ్డీ 3 నుంచి 4%. మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో వడ్డీని 7 నుంచి 8% పెంచారు. వడ్డీ పెంచేసరికి వ్యక్తులు, పరిశ్రమలు, సంస్థలు ఆ వడ్డీ భారాన్ని మొయ్యలేని పరిస్థితి, కంపెనీలు నిర్వహించలేని పరిస్థితి. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే మాకు ఆర్డర్లు లేవు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, కొత్త వాళ్ళకి అవకాశం లేదని ఖరాఖండిగా చెప్తున్నారు. కనుక ఇటువంటి సమయంలో ఈ సంవత్సరం ఈ కన్సల్టెంట్లు ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళ కమిషన్ కోసం ఊహాజనితమైన లోకంలో మిమ్మల్ని ములగ చెట్టు ఎక్కిస్తారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి 2024 సంవత్సరములో అక్కడ 2 సంవత్సరాలు ఎంఎస్ పూర్తి చేసుకున్న వారికే ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంటే, వాళ్ళే అయోమయ పరిస్థితిలో, దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే, కొత్తగా వెళ్ళేవాళ్ళు గమనించవలసింది, మీరు బ్యాంకులోనో సొంత నిధులతో ఎంఎస్ చదువుకుని ఇంటికి భారతదేశము తిరిగి వచ్చేవాళ్ళు మాత్రమే అమెరికాకు వెళ్ళండి. ఏదో అక్కడికి వెళ్ళి నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు సహాయపడతారు, నేనేదో రకంగా ఉద్యోగం సంపాదించుకుందామనే ఆలోచనతో వెళ్ళే వాళ్ళకి మీకు పరాభవం ఎదురవుతుంది. తల్లిదండ్రులు కూడా 1-2 సార్లు ఆలోచించి ఈ అమెరికాకు వీసా ఇప్పిస్తామని కన్సల్టెంట్ చెప్పిన మాయ మాటలు, తీయటి మాటలు నమ్మకుండా వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి మీకు తెలిసిన బంధువులు, స్నేహితులను కనుక్కుని అక్కడ చాలా దారుణమైన పరిస్థితి, నిరుద్యోగ సమస్య ఉన్నదని గమనించి పరిస్థితులు చక్కబడే వరకు ఎవరు కూడా అమెరికాకి ఉద్యోగం కోసం ఎంఎస్ కోర్సుకు వెళ్ళొద్దని సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, అమెరికాలో స్థిరపడిన వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు, తానా, ఆటా, నాట్స్ లాంటి సంస్థ ప్రతినిధులు కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలుగు సంఘాలు అమెరికాలో ఉన్నా, వాళ్ళకి వ్యాపార సంస్థలు ఉన్నా ఏమీ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నామని వారు కూడా తెలుగు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. కనుక భారతదేశంలోని మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోండి. ఈ రోజున ఇంటర్మీడియట్ బైపీసీ చదవటం కంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవటము మేలు. త్వరగా జీవితంలో స్థిరపడచ్చు, ఉద్యోగం త్వరగా వస్తుంది, క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వస్తుంది. ఆ ఎంపీసీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులో సాంప్రదాయ కోర్సులు కాకుండా అందరూ కూడా సిఎస్సి కంప్యూటర్ అంటామని అలవాటైపోయింది. ఈ సిఎస్సి కంప్యూటరు అనుబంధ కోర్సులు చదివి అమెరికాకు వెళ్తుండేవారు. ఇప్పుడు కంప్యూటర్ కోర్సు చదివినా, అనుబంధ కోర్సులు చదివినా అమెరికాలో ఉద్యోగాలు లేవు. కనుక భారతదేశంలో ఇంజనీరింగ్ కోర్సులో ఏ కోర్సులో చేరాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈ 3 బ్రాంచుల్లో భారతదేశంలోనే ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. కనుక సాంప్రదాయ కోర్సుల్లో కాకుండా ఈ నూతనంగా వచ్చిన కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు మీరు ప్రయత్నం చేయండి. అమెరికా గురించి 1-2 సార్లు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఆలోచించండి. పరిస్థితులు చక్కబడే వరకు, మరో సంవత్సర కాలంలో అమెరికాలో ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నది. అక్కడ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే వరకు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే వరకు ఎవ్వరూ కూడా
అమెరికాకు వెళ్ళి ఇబ్బందులకు గురవద్దని చెప్పి అమెరికాలో స్థిరపడిన తెలుగు సంఘాల ప్రతినిధులు తెలియజేస్తున్నారు.